అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా బోర్డు అంత టైం ఉండగానే అప్పుడే కుర్చీలాట మొదలైందా? వైసీపీ నాయకులు కొందరు కర్చీఫ్లు పట్టేసుకుని తిరిగేస్తున్నారా? ఏమీ లేని చోట కూడా ఏదో ఓ పొలిటికల్ వివాదాన్ని సృష్టి చేస్తున్నారా? ఎవరా నాయకులు ఇంత ఎర్లీగా ఎందుకు ట్రయల్స్ మొదలుపెట్టారు? ఎన్నికల పరాజయం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రీఛార్జ్ అవుతున్న వైసీపీలో అక్కడక్కడ కొత్త రకం సమస్యలు మొదలవుతున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గాలు మారిన నేతలు తిరిగి పాత చోట్లకొస్తున్న సమయంలో ఒక రకమైన సమస్యలు ఎదురవుతుండగా మరికొందరు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కర్చీఫ్లు పట్టుకుని తిరుగుతూ ఉండడం మరో రకమైన ఇబ్బందులు తెస్తోందని పార్టీలో టాక్ నడుస్తోందట. ఆ కుర్చీలో కర్చీఫ్ రాజకీయం పార్టీలో గ్రూప్ వార్తో పాటు పొలిటికల్ హీట్ పెంచేస్తోందని అంటున్నారు. అనంతపురం అర్బన్ సెగ్మెంట్లో ఇప్పుడు ఇలాంటి వాతావరణమే ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారు. నియోజకవర్గ పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గం మీద సింగనమలకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డి గురిపెట్టారు అన్న ప్రచారం కలకలం రేపుతోంది. సాంబశివారెడ్డి ఎప్పటినుంచో పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఆయన భార్య జొన్నలగడ్డ పద్మావతి 2014, 2019 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ అయిన సింగనమల నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల ప్రయోగాల్లో భాగంగా పద్మావతికి బదులు టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఆయన కూడా ఓడిపోయారు. ఇక తాజాగా సింగనమలలో మారిన రాజకీయ పరిస్థితులు సాంబశివారెడ్డిని ఆలోచనలో పడేశాయట. పీసీసీ మాజీ అధ్యక్షుడు సైజనాథ్ కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిపోయారు. ఆయనది కూడా సింగనమలే కావడంతో సాంబశివారెడ్డి రాజకీయ భౌతవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారిందట. ఓవైపు ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పొలిటికల్లీ యాక్టివ్గా లేకపోవడం, ఈసారి తానే పోటీ చేయాలని సాంబశివారెడ్డి అనుకుంటూ ఉండడంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. యథాతథంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి సాంబకు సాధ్యం కాదు. అందుకే ఆయన ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందసలు ఆయన ఆలోచన వేరుగా ఉందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పుడు సింగనమల అన్రిజర్వ్డ్ అవుతుందని, తనకు లైన్ క్లియర్ అవుతుందని తొలుత భావించారు సాంబశివారెడ్డి. కానీ సైజనాథ్ ఎంట్రీతో ప్లాన్ మారిపోయినట్టు తెలిసిందే. సింగనమల మీద ఆశలు వదులుకొని అనంతపురం వైపు చూస్తున్నారట మాజీ ఎమ్మెల్యే భర్త. పునర్విభజనలో కొత్తగా అనంతపురం రూరల్ నియోజకవర్గం ఏర్పడుతుందని లెక్కలేసేస్తున్నారట ఆయన. ఒకవేళ అలా జరగని పక్షంలో ఇప్పుడున్న అనంతపురం అర్బన్ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే గనక జరిగితే ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న అనంత వెంకట్రామిరెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. పార్టీ అధినేత జగన్కు సాంబశివారెడ్డి చాలా సన్నిహితుడన్న పేరుందే. 2019-24 మధ్య ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సాంబశివారెడ్డికి విద్యాశాఖ సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ పదవిచ్చారు. పార్టీ అధ్యక్షుడి దగ్గర అంత పరపతున్న నాయకుడు ఈసారి అనంతపురం మీద గురిపెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అనంత వెంకట్రామిరెడ్డి 4 సార్లు ఎంపీగా గెలిచారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన కూడా వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడు అన్న పేరుంది. ఈ పరిస్థితుల్లో సాంబశివారెడ్డి నిజంగానే అనంతపురం అర్బన్ను కోరుకుంటే జగన్ ఎటువైపు మొగ్గుతారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో కొన్ని గ్రూపులున్నాయి. వీళ్ళందరినీ సాంబశివారెడ్డి మేనేజ్ చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సాంబశివారెడ్డి ఇప్పటి వరకు ఓపెన్గా ఎక్కడా తాను అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆయన తనకు బలమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. దీంతో మెల్లిగా అనంతపురం వైసీపీ రాజకీయం రక్తి కట్టే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి.